సో, ఒక చిన్న బేబీ వాళ్ళ మమ్మీకి ఒక లెసన్ నేర్పించిందంట. ఆ లెసన్ ఎలాంటిదంటే, తన జీవితాంతం మర్చిపోకుండా ఉండేలా ఉంటుందనమాట. అంటే, అంత చిన్న బేబీ అయ్యుండి, ఇంత పెద్ద మదర్‌కి జీవితాంతం గుర్తుండిపోయే పాఠం ఏం నేర్పించిందా అని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ వినండి ఇంకా. సో, ఆ చిన్న బేబీ అంట ఒకరోజు బయటికి వెళ్ళి 2 యాపిల్స్ తీసుకొచ్చిందంట. ఆ 2 యాపిల్స్ తీసుకొచ్చి వాళ్ళ మమ్మీకి చూపించింది. "మమ్మీ చూడు మమ్మీ ఈ 2 యాపిల్స్ ఎంత బాగున్నాయో కదా" అని వాళ్ళ మమ్మీకి చూపిస్తుంది. అప్పుడు వాళ్ళ మమ్మీ, "అవును చాలా బాగున్నాయి యాపిల్స్, నాకొకటి ఇస్తావా" అని అడుగుతుంది. అప్పుడు ఆ బేబీ ఏం చేస్తుందంటే సైలెంట్‌గా యాపిల్స్‌కెళ్ళి ఇలా చూస్తూ ఉంటుంది. చూస్తూ ఉండి ఒకటి బైట్ చేస్తుంది. ఒకటి బైట్ చేసిన తర్వాత, సరే రెండోదైనా ఇస్తుందిలే నాకు అనుకుంటుంది వాళ్ళ మమ్మీ. కానీ ఆ రెండోది కూడా మళ్ళీ బైట్ చేస్తుంది. అంటే 2 బైట్ చేసేసరికి వాళ్ళ మమ్మీ అనుకుంటుంది, ఇదేంటి నాకు మదర్ అయ్యుండి నాకే షేర్ చేయడానికి ఇష్టపడట్లేదు నా కూతురు. నేను ఇలా పెంచానా ఏంటి? ఎందుకని ఇట్లా బిహేవ్ చేస్తుంది? నా పెంపకంలో ఎక్కడ తేడా జరిగింది? ఎందుకని ఇట్లా అంటే తల్లి అయ్యుండి నాకే ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. ఇంక వేరే వాళ్ళకి ఏమిస్తుంది? నేనేదో తప్పులు చేశాను. దీన్ని పెంచడంలో పొరపాటు చేశాను అని ఆలోచిస్తూ ఉంటుంది. బాధపడుతూ ఉంటుంది. తన మీద తను ఎక్కడో నేను ఇలా చేశాను అని చెప్పి. ఈలోపు ఆ బేబీ ఏం చేస్తుందంటే ఒక యాపిల్ తీసుకొచ్చి తనకి మమ్మీకి ఇస్తుంది. ఇచ్చి ఏమంటుందంటే, "మమ్మీ ఈ యాపిల్ తీసుకో. ఇది చాలా స్వీట్‌గా, జ్యూసీగా ఉంది. ఇది తీసుకో" అని అంటుందనమాట. అప్పుడు వాళ్ళ మమ్మీ, "అరెరే! ఎంత మంచి కూతురు నాకు. ఒక్క నిమిషంలో నేను ఎందుకు ఇలా ఆలోచించాను? నా పెంపకం మీద నేనే ఎందుకు డౌట్ పడ్డాను? ఇది చాలా తను రెండిటిలో బెస్ట్ ఏదో చూడ్డానికి బైట్ చేసింది. అండ్ ద బెస్ట్‌నే తను నాకిచ్చింది తల్లిగా. నాకంత గౌరవం ఇచ్చింది. కానీ నేను నా కూతురిని అర్థం చేసుకోలేకపోయాను. నా పెంపకం మీద నేనే డౌట్ పడ్డాను" అని చెప్పి వాళ్ళ మదర్ ఇంకప్పుడు చాలా సిగ్గుపడుతుందనమాట. అంటే తన మీద తనకే షేమ్‌ఫుల్‌గా అనిపించి తన కూతుర్ని దగ్గర తీసుకుంటుంది. సో, ఈ స్టోరీలో మనం తెలుసుకోవాల్సిన మోరల్ ఏంటి అంటే, ఇప్పుడున్న చాలామంది తల్లిదండ్రులు ఇలానే ఉన్నారు. అది ఇంకా చిన్నపిల్ల పెంపకం మీదనే వాళ్ళ మదర్ అలా డౌట్ పడితే, ఇప్పుడు చాలా ఏజ్ అయిపోయిన తర్వాత, ఆఫ్టర్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత కొడుకైనా, కూతురైనా ఇలా కొన్నిసార్లు తల్లిదండ్రులు వాళ్ళ మీద డౌట్ పడుతూ ఉన్నారు. ఇదేంటి నా మాట వినట్లేదు, ఇంతేనా నేను పెంచింది, నా పెంపకంలో ఎలా పెరిగారేంటి అని చెప్పి చాలా మిస్‌అండర్‌స్టాండింగ్ అంటే జడ్జిమెంట్‌కి వెంటనే వచ్చేస్తున్నారు. ఆ యాక్షన్స్ కంప్లీట్ అయితేనే కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మదర్ ఉన్నారు. వాళ్ళ సన్ ఉన్నారు. ఆమెకేదో సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి ఏదో గోల్డ్ ఆర్నమెంట్ కొన్నారు. అది కూడా ఆమె ముందు కావాలని కోరుకుంది. కోరుకున్నప్పుడు లేదమ్మా నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడైనా అవసరమా అది ఇదని ఏదో చెప్పేశారు. చెప్పిన తర్వాత ఆమె పుట్టినరోజు దగ్గరలో ఉందని చెప్పి ఆమెకు సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నారు. ఈలోపే ఆ తల్లి చూడు పెళ్ళాం వచ్చేసరికి నా కొడుకు మారిపోయాడు. నేను అడిగేసరికి నా కోరికల్ని తీర్చట్లేదు. ఇలా మిస్‌అండర్‌స్టాండింగ్‌లోకెళ్ళి చాలా మాటలు అనేస్తూ ఉంటారు. సో, ఆ కొంచెం సేపు ఆ కొద్ది రోజులు మీరు పేషెన్స్‌గా ఉండుంటే వాళ్ళు మీకు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు, వాళ్ళు మీకోసం వెనకమాల ఎంత ప్లాన్ చేస్తున్నారో మీకు అర్థమవుతుంది. సో, ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలు తల్లిదండ్రుల గురించి పట్టించుకోవాలని అనుకుంటారు. వాళ్ళ కోసమే ఆలోచిస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఆ టైం ఇవ్వండి. వాళ్ళకి ఆ స్పేస్ ఇవ్వండి. అప్పుడే వాళ్ళు మీకోసం ఎంత ఆలోచిస్తున్నారో అని యాక్షన్స్‌లో చూపించే టైం కూడా వస్తుంది. కాకపోతే ఈలోపే మీరు మాటలు జారి, నోరు జారి వాళ్ళని హర్ట్ చేయడం వల్ల వాళ్ళకి మంచి చేయాలన్న ఉద్దేశాలు ఉన్నా కూడా అవి మారిపోతూ ఉంటాయన్నమాట మీరు అనే మాటల వల్ల. సో, మీ పెంపకం మీద మీకు నమ్మకం ఉండకపోతే మీ పిల్లలు ఆ మాటల వల్ల బాధపడి వాళ్ళు కూడా బిహేవియర్ చేంజ్ అవుతారు. సో, ఫస్ట్ నేను ఎలా పెంచానో నా పిల్లలు ఇలాంటి వాళ్ళు ఎప్పటికీ నన్ను అలా చేయరు అనే నమ్మకంతో ఉండండి. ఇది నేను చెప్పేటంత పెద్దదాన్ని కాదు, వయసులోనూ కూడా, అనుభవాల్లో కూడా. కానీ వాస్తవంగా ప్రపంచంలో చుట్టుపక్కల సొసైటీలో నేను చూసినంత వరకు ఇలానే ఉంది. సో, ఇది నాకు అనిపించింది నేను చెప్పాను. ఎవరో ఒక్కరికి ఉపయోగపడినా వాళ్ళ పిల్లలు వాళ్ళ కోసం ఎంత ఆలోచిస్తున్నారు అని ఒక్క పేరెంట్స్ తెలుసుకున్న నా వీడియో చూసి నేను చాలా సంతోషిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.